హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వదైన హిందూ పుణ్యక్షేత్రం. భీమశంకర లింగం వెలిసిన ఈ క్షేత్రాన్ని భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన విపత్తును తొలగించి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6వ జ్యోతిర్లింగంగా పైభాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. కృష్ణా నది యొక్క ఉపనది అయిన భీమా నది ఇక్కడే పుట్టింది. అది పుట్టిన చోట శివలింగం ప్రక్క భాగం నుండి నీరనేది ప్రవహిస్తూ ఉంటుంది. భీమశంకరుడు శాకిని డాకిని మొదలైన రాక్షస సమూహాలతో సేవించబడుతూ ఉన్నాడని పురాణ వచనం. ఇక ఈ భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో నాగారా పద్ధతిలో పీష్వాల దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నల్లటి రాతితో చెక్కిన ఆలయ శిఖరాన్ని చూడగానే భక్తిభావం కలుగుతుంది. గుడి లోపల ఉన్న శివలింగాన్ని వెండితో తాపడం చేశారు. ఆ శివలింగం పైన ఒక కత్తిఘాటు ఉంటుంది. క్రీస్తు శకం 1430లో చిమాంజీ అంజిత్ నాయక్ అను స్వామి ముందర ఉన్న సభా మండపాన్ని నిర్మించాడు. ఇక ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమి కంటే చాలా దిగువ భాగాన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాలపైన ఉంటాయి, కానీ లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమశంకర జ్యోతిర్లింగం ఒకటి. జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమశంకర గర్భగుడి కూడా కిందికి ఉంటుంది. పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు తల్లిని, అమ్మ, నా తండ్రి ఎవరు, ఎక్కడున్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణమేంటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయనా, లంకారాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు నీ తండ్రి, పరాక్రమవంతులైన నీ తండ్రిని, పెద్ద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు అంటుంది కర్కాటకుడి తల్లి. ఇక ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్షుడైన వాణ్ణి తినబోయారు. తపస్సంపన్నుడైన ఆ మహర్షి నా తల్లిదండ్రులను భస్మం చేశారు. అందువల్ల నేను దిక్కులేని దాన్నే ఇక్కడ కాలం గడుపుతున్నాను అంటుంది. ఇక ఒకరోజు ఇటు వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నువ్వు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకురా అని చెప్తుంది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసిన విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుబట్టాడు. బ్రహ్మదేవుడి గురించి అత్యంత ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. వరగర్వంతో భీమాసురుడు దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుణ్ణి ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంత తిరిగి సాధులైన భక్తులను, మహర్షులను బాధించసాగాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. ఇక భీమాసురుడు అతనిపై దండెత్తి అతడిని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదీక్షిణుడు కారాగారంలోని మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజును సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడ, ఈ జపంలేంటి, ఈ శివ పూజలేంటి, ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా రాజు ఇవేమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోతాడు. రాక్షసుడికి వల్లు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. అప్పుడు రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షసరాజా, మనకు కనిపించే చరాచర జగత్తంతటికి ఆ పరమశివుడే ప్రభువు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్నేమి చేయలేవు అంటాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటాట్టహాసంతో కత్తిని జులిపిస్తూ, ఈ లోకానికి వీడైన కర్త, వీడైన రక్షించేది. ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు.